అందరికీ ప్రైజ్లండి. ఈరోజు దేవుడి వాగ్దానం యెషయా 53:5. మన యాత్రికము క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికాలో ఒక యుద్ధం చేస్తున్నప్పుడు జార్జ్ ఫీల్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తికి అమెరికాలో ఒక రూల్ ఉంటుందని, వారు యుద్ధ సైన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వారు యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో కొనసాగుతున్నప్పుడు ఏదైనా ఒకవేళ అనారోగ్య సమస్య కూడా వారు వస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఇతర వ్యక్తి కూడా అయితే అనారోగ్య సమస్య ఉండి బాధపడుతున్నాడని చెప్పి ఇంటికి పంపించేస్తూ ఉంటారు. ఇంటికి పంపించిన తర్వాత ఆ అమెరికా అధ్యక్షులు ఉన్నప్పుడు ఆయన కూడా యాక్చువల్గా యుద్ధ ప్రకారం ఆయన కూడా యుద్ధం చేయాలని ఒక రూల్ అక్కడ ఉంటుంది. ఎంత అధికారి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా సమయం అయినప్పుడు యుద్ధంలో వారు అవసరమైనప్పుడు ఖచ్చితంగా పిలుపు వస్తే కనుక ఎంతటి వ్యక్తి అయినా సరే యుద్ధంలో పాల్గొవాల్సిన ఒక రూల్ ఉంది. కనుక అలాగే ఆ రోజు ఈ వ్యక్తిని పిలుస్తారన్నమాట, యుద్ధానికి రమ్మని చెప్పి పిలుస్తారు. అయితే ఈ అనారోగ్య సమస్యను ఎవరు పిలుస్తారంటే అమెరికా అధ్యక్షుడు పిలుస్తాడనమాట. యుద్ధానికి నా బదులుగా నువ్వు వెళ్తావు, యుద్ధానికి వెళ్ళి యుద్ధం నువ్వు చేయవలసి ఉంటుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఆయనకి చెప్పినప్పుడు అతని తరపున ఇతను వెళ్తాడు. జార్జ్ మొండా అన్న వ్యక్తి వెళ్ళి అది అమెరికా అధ్యక్షుడి తరపున అతను యుద్ధం చేస్తాడు. అమెరికా వ్యక్తి తరపున రాజపక్షంగా యుద్ధం చేసిన తర్వాత తను మరణం పొందుకుంటాడు. మరణం పొందుకున్న తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు దానిపైన చనిపోయిన శిలా విగ్రహం పైన రాసి పెడతారన్నమాట. ఇతనికి బదులుగా ఇతను చనిపోయాడని చెప్పి, ఆ రాజు అమెరికా అధ్యక్షుడు బదులుగా ఇతను చనిపోయాడని చెప్పి అతను రాసి పెడతారు. ఆ శిలాపలకం మీద రాసిన నేటి వరకు కూడా ఆ శిలాపలకం అలాగే ఉంది. అతనికి బదులుగా అని చెప్పి రాసి ఉందండి. అలాగే మన యేసయ్య మనకు బదులుగా చనిపోయాడనమాట. అందుకే మన యేసయ్య శిలువపై కూడా మనం రాసి పెడతారు. యూదులకు రాజైన యేసయ్య అని చెప్పి అతను కూడా బోర్డు రాసిపెట్టి ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి బదులుగా, అంటే పాపం చేసిన మనకి బదులుగా మన పాపాలని మన దోషాలను తీసేయడానికి యేసయ్య మన కోసం శిలువపై చనిపోయి ఉన్నాడు. మనకు బదులుగా చనిపోయాడు కనుక మనం కూడా ఎటువంటి పాపం మనం చేయకుండా ఉండాలని చెప్పి మనకు దేవుడు పరిశుద్ధాత్మలు ఉదయకాలం తెలియపరుస్తానంటే, అలా త్యాగం చేసి ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడి కోసం అబ్రహం లింకన్ గారు ఎప్పుడైతే పంపించారో, నా కొరకు నేను యుద్ధం చేయాలి, నేను సైన్యంలో లేకపోయినా సరే యుద్ధం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక నా బదులు నువ్వు చేయని చెప్పి అబ్రహం లింకన్ గారు ఎప్పుడైతే ఈ జార్మాండ్ అనే వ్యక్తిని పంపించారో, అనారోగ్య సమస్య ఉన్న వ్యక్తిని, ఇలా అతను యుద్ధం చేసి తను చనిపోయినప్పుడు బదులుగా అని అబ్రహం లింకన్కు బదులుగా ఇతను చనిపోయిని చెప్పి రాసిపెట్టారు. అలాగే రేడు సమాజంలో మన యూదులు బదులుగా అని చెప్పి మన యేసు కూడా రాసిపెట్టారు. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఈయన చనిపోయాడు యేసు కనుక నిత్యం మనం ఎటువంటి పాపాన్ని కూడా తావకుండా కేవలం యేసయ్య వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితం కొనసాగించని పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం అందరికీ బయలుపరుస్తున్నాడు. అందరికీ ప్రజలు ఈ విషయం గమనించండి.